ప్రోగ్రామ్ కూడా ఫస్ట్ 2-3 డేస్ నేను మీ చేత రాయిస్తాను. సో ప్రోగ్రామ్ ఎలా టైప్ చేయాలి, ఏం చేయాలని కంగారు పడద్దు. సో ఫస్ట్ 2-3 డేస్ నేనే మీ చేత ప్రోగ్రామ్ అనేది టైప్ చేయిస్తాను, డోంట్ వరీ. సో చూడండి, సో ఇన్స్టలేషన్ అనేది కంప్లీట్ అయింది. సో ఇలా మీకు ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిన తర్వాత లాంచ్ అనే బటన్ వస్తుంది. యూ నీడ్ టు క్లిక్ ఆన్ ద లాంచ్ బటన్. యా ప్లీజ్ సార్, క్లిక్ ఆన్ దట్ లాంచ్. సో ఇలా వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. వాట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్? క్రియేట్ ఏ జావా ప్రాజెక్ట్. ఎస్, యూ నీడ్ టు సెలెక్ట్ దట్ క్రియేట్ ఏ జావా ప్రాజెక్ట్. రైట్, ఇక్కడ మిమ్మల్ని ప్రాజెక్ట్ నేమ్ అని అడుగుతుందమ్మా. బెటర్ యూ నీడ్ టు గివ్ ద ప్రాజెక్ట్ నేమ్ కోర్ జావా. స్పేసెస్ని అలౌ చేయదమ్మా. వితౌట్ స్పేసెస్ యూ నీడ్ టు రైట్ కోర్ జావా. బాటంలో ఫినిష్ అనే బటన్ ఉంటుంది, యూ కెన్ గో విత్ ఏ ఫినిష్. రైట్, సో నా యూ కెన్ సీ ద కోర్ జావా. ఇలా మీకు కోర్ జావా అనేది ఇక్కడ టాప్లో క్రియేట్ అవుతుంది. సో ఇన్ దిస్ కోర్ జావా నౌ వీ నీడ్ టు స్టార్ట్ టైపింగ్ ద ప్రోగ్రామ్స్. మన జావా ప్రోగ్రామ్స్ అని ఇక్కడ మనం టైప్ చేయాల్సి ఉంటుంది టాప్లో. ఓకేమా, చూడమ్మా, టాప్లో మీకు కోర్ జావా కనిపిస్తుంది కదా. కోర్ జావాలో యూ నీడ్ టు క్రియేట్ ఏ ప్యాకేజ్. మీకంటూ ఓన్గా ఒక ప్యాకేజ్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ ప్యాకేజ్? ప్యాకేజ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ప్యాకేజ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. కోర్ జావా పైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ న్యూ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. న్యూలో మీకు ప్యాకేజ్ అని ఉంటుంది. సో యూ కెన్ గో విత్ ఎ ప్యాకేజ్. ఎస్, ప్యాకేజ్ అంటే అర్థం ఏంటమ్మా? ఇక్కడ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఎస్, బెటర్ యూ కెన్ రైట్ ఎ ప్యాకేజ్ వన్ అనే నేమ్ తీసుకోండి. వన్ మోర్ థింగ్, ప్యాకేజ్ నేమ్ ఎప్పుడు కూడా లోవర్ కేస్లో మాత్రమే ఉంటుంది. ప్యాకేజ్ నేమ్లో ఆల్ క్యారెక్టర్స్ మస్ట్ బీ ఇన్ lower case. Now within this package we can add all our programs. మనం డైలీ జావా ప్రోగ్రామ్స్ ని ఈ ప్యాకేజ్ కి యాడ్ చేసుకుంటాము. సో హౌ టు రైట్ ఎ ప్రోగ్రామ్? జావా ప్రోగ్రామ్ మనకి దేంతో స్టార్ట్ అవుతుందమ్మా? ఈరోజు మనం రాసిన నోట్స్ ఒకసారి చూడండి. జావా ప్రోగ్రామ్ దేంతో బిగిన్ అవుతుందని చెప్పుకున్నాం. జావా ప్రోగ్రామ్ బిగిన్స్ విత్ ఏ క్లాస్. జావా ప్రోగ్రామ్ బిగిన్స్ విత్ ఏ క్లాస్. జావా ప్రోగ్రామ్ ఒక క్లాస్ తో బిగిన్ అవుతుంది. సో రైట్ క్లిక్ ఆన్ యువర్ ప్యాకేజ్. మీ ప్యాకేజ్ పైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఆన్ యువర్ ప్యాకేజ్, గో టు ద న్యూలో క్లాస్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. గో టు ద క్లాస్. జావా ప్రోగ్రామ్ బిగిన్స్ విత్ ఏ క్లాస్. ఎస్ అమ్మా, గో విత్ ఏ క్లాస్. So you can write any name for your class. It is nothing but your program name. జావా ప్రోగ్రామ్ కి ఏదైనా ఒక పేరు పెట్టుకుందాం. ఎగ్జాంపుల్ గా ఈరోజు మనం ఫస్ట్ డే ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా, డెమో 1. ఇట్స్ ద డెమో ప్రోగ్రామ్. డెమో 1 అని ఒక పేరు పెట్టుకున్నాము. సో ఇక్కడ ప్రోగ్రామ్ నేమ్ రాసేటప్పుడు బిగినింగ్ క్యారెక్టర్ కంపల్సరీ అప్పర్ కేసులోనే ఉండాలి. మా క్లాస్ నేమ్ లేదా ప్రోగ్రామ్ నేమ్ బిగినింగ్ క్యారెక్టర్ ఎప్పుడు కూడా మీకు ఎలా ఉండాలమ్మా? అప్పర్ కేసులోనే ఉండాలి. ఓకే, సో మీ నోట్బుక్లో నెక్స్ట్ అదే పాయింట్ నోట్ చేయండి. నోట్బుక్లో ఏం రాస్తారంటే జావా క్లాస్